3వ అధ్యాయంలో పౌలు చాలా మంచి విశేషమైనటువంటి ప్రోత్సాహకరమైన మాటలు వ్రాశాడు. సంఘాలకు పౌలు గారు వ్రాసినటువంటి మాటలలోని హెచ్చరికలు ఆనాటి సంఘాలకే కాదు, ఈనాటి సంఘములో ఉన్న విశ్వాసులకు కూడా కాలముతో, సమయముతో, పరిస్థితులతో, ప్రభావముతో, సంస్కృతితో నిమిత్తం లేకుండా అన్వయించుకుంటే పనిచేసేవిగా కనిపిస్తాయి. ఆనాడు వాక్యమట శీఘ్రముగా వ్యాపించింది అని అంటాడు. తుదకు సహోదరులారా, ఫైనల్లీ బ్రదర్స్, మీలో జరుగుతున్న ప్రకారము ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడి నిమిత్తము మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పించబడి నిమిత్తమును మా కొరకు ప్రార్థించండి. విశ్వాసం అందరికీ లేదు. మా కొరకు ప్రార్థించండి. ప్లీజ్ ప్రే ఫర్ us that the word of the Lord may speed ahead and be honored as happened among you. మీ మధ్యలో దేవుని వాక్యం చాలా వేగంగా, శీఘ్రంగా వ్యాప్తి చెందింది. అలాగిన మేము మూర్ఖులైన మనుషుల చేతిలో నుంచి, దుష్టుల చేతి నుండి తప్పించబడి ఇంకా ఎక్కువ మందికి వాక్యం అందించడం కొరకు మా కొరకు ప్రార్థించండి. సాధారణంగా సంఘం కొరకు సేవకుడు ప్రార్థించాలనేది నానుడి. కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు, సంఘమా, సేవకుడమైన మా కొరకు ప్రార్థించండి. దీన్ని బట్టి ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలనేది మనకు అర్థమైపోయింది. ఒకరి కొరకు ఒకరు ప్రార్థించండి, ఒకరిని ఒకడు ఈ మాటల చేత ఆదరించుకొనండి, ఒకరికి ఒకడు సహాయము చేయండి. ఇవి దేవుని మాటలు. ఒకరికొకడు. తుదకు సహోదరులారా, మీలో జరుగుతున్న ప్రకారం వాక్యం శీఘ్రంగా వ్యాపించి మహిమపరచబడి నిమిత్తం. వాక్యము శీఘ్రముగా వ్యాపించాలి, మహిమపరచబడాలి. దేవుని వాక్యము మహిమ పొందాలి. వాక్యోపదేశకుడు మహిమ పొందటం కాదు, వాక్యము మహిమపరచబడాలి. ద డిఫరెన్స్ బిట్వీన్ the glorification of the word of God and the glorifying the servant of God, glorifying himself. ఇదే చాలా పెద్ద వ్యత్యాసం. ఒక సేవకుని యొక్క లైఫ్ లో గొప్ప ఛాలెంజ్ ఏంటంటే గ్లోరిఫైయింగ్ గాడ్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ హిమ్సెల్ఫ్. తనను కాక తన ప్రభువును, తనకు దేవుడిచ్చిన వాక్యాన్ని మహిమపరిచేటట్లు మన జీవితాలు ఉండాలి. దట్ షుడ్ బి ద ఛాలెంజ్. అదే గొప్ప సవాలు. అది దాని కొరకు మీరు మా కోసం ప్రార్థన చేయండి. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఛాలెంజెస్. Sometimes we don't know what to do. ఏం చేయాలో మనకు అర్థం కాదు. ఏమి చేయాలో మనకు అర్థం కానటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ నథింగ్ బట్ టు ప్రే. ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మీరు చూడండి, యెహోషాపాతు మీదకు 2 దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో గొప్ప సేనలు వచ్చినప్పుడు వెంటనే అతను చేసింది ఏంటంటే, ఇమ్మీడియట్లీ హీ గాన్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. వెంటనే వెళ్ళి యెహోవా అని మొరపెట్టుకున్నాడు, దేవుడా అని ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే మీరు డిఫరెంట్ కండిషన్స్ మధ్యలో ఉన్నట్లు గ్రహించారో ఇమ్మీడియట్ గా మీరు ప్రార్థనా జీవితానికి వెళ్ళాలి. ఎప్పుడైతే అపవాదం మీ మీద ఒక సమస్యతో దాడి చేశాడో రైట్ ఇమ్మీడియట్, వెంటనే మీరు ప్రార్థనలోకి వెళ్ళిపోవాలి. శాసనము ఇవ్వబడినప్పుడు దానియేలు ప్రార్థనలోకి వెళ్ళిపోయాడు. బబులోను దారులను చంపుతారని డిగ్రీ వచ్చినప్పుడు దానియేలు ప్రేయర్లోకి వెళ్ళిపోయాడు. Whenever you receive a trouble, great task,
great challenge in your life and great challenge before you, you need to go into the hands of God. దేవుని హస్తాల్లోకి వెళ్ళిపోవాలి. మనం దేవుని హస్తమునకు వెళ్ళాలి. బలిష్టమైన హస్తం కింద భద్రత మన కొరకు దాగి ఉంది. మీ నోటి చిన్న ప్రకారము ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి స్పీడ్గా వెళ్ళాలన్నాడు దేవుని వాక్యం. ఇవాళ ఎంత వేగంగా వెళుతుందంటే దేవుని వాక్యం. మీరు ఇంటర్నెట్లో డౌన్లోడ్ అని ఉంటుంది, షేర్ అని ఉంటుంది. ఏ వాక్యం అయినా సరే మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. మెమరీ కార్డులో పెట్టుకోవచ్చు. ఆ వాక్యాన్ని పదే 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 మళ్ళా నీవే వినవచ్చు. కావున దేవుడు మనల్ని ఏ విధంగా వేదపు దినాల్లో ఉంచాడో మీరు అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు మీరు గమనించినట్లయితే ఈజిప్ట్ నుంచి కనానుకి 11 దినాల కాలి నడక ప్రయాణం అయితే 40 సంవత్సరాలు వాళ్ళు ఇజ్రాయిల్ ఫస్ట్ జర్నీ ఉంటే ఇవాళ ఫ్యూ అవర్స్ 10 అవర్స్లో వెళ్ళిపోతాం. 11 days వాక్, 10 days బస్ ట్రావెల్, 10 minutes ఎయిర్ ట్రావెల్. 10 minutesలో పోతాం, 15 minutes వెళ్ళిపోతుంది ఎయిర్ బస్ అయితే. కారణం ఏమిటి? వేగం పెరిగిపోయింది. ఎంత వేగం పెరిగిపోయిందంటే సాంకేతిక విప్లవం మనం గమనిస్తే అంతుపట్టనటువంటి గొప్ప వేగంలోకి మనం ప్రవేశించాం. మానవులు ఇది గుర్తించాలి. దేవుడు తన యొక్క వాక్యము వేగంగా వెళ్ళాలని ఆశపడుతున్నాడు. కానీ ఇవాళ బద్ధకంగా సాగుతోంది బతుకు బండి. చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. సేవలో కొన్ని సందర్భాల్లో ఒక అడుగు ముందుకు పడదు. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మా కొరకు ప్రార్థించండి. యువర్ మిషన్ ఈజ్ బిగ్, యూ నీడ్ ద ప్రేయర్ పార్ట్నర్స్. యువర్ మిషన్ ఈజ్ వెరీ బిగ్, యూ నీడ్ ద ప్రేయర్ పార్ట్నర్స్. మీకు ప్రార్థన సహకారం కావాలి. దానియేలుకు సమస్య రాగానే షడ్రక్ మేషక్ అబేద్నెగోను పిలుచుకున్నాడు. పిలిచి వారితో షేర్ చేసుకుని వాళ్ళతో కలిసి మోకాళ్ళ నుంచి ప్రార్థన చేశాడు. God revealed that vision to him. దానియేలు పనిచేసిన రాజుల కాలం మీరు చూస్తే బబులోను సామ్రాజ్యంలో అతడు ప్రధానిగా ఉన్నప్పుడు 3 రాజుల కాలంలో తనకి భిన్నమైనవి వచ్చినప్పుడు తాను కాంప్రమైజ్ కాలేదు. కానీ ఆ రాజులు కాంప్రమైజ్ అయి డానియేల్ దగ్గరికే వచ్చారు, తెలుసుకొని వచ్చారు. తమ తప్పిదాలు ఆ రాజులు తెలుసుకొని డానియేల్ గారి దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చారు. కనుక ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను, దేవుడు తన వాక్యాన్ని వేగంగా పరిగెత్తిస్తాడు. మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పించబడు నిమిత్తం మా కొరకు ప్రార్థన చేయండి. ప్లీజ్ ప్రే ఫర్ us. ఒక మాట చెప్తాను వినండి. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత మనం గుర్తెరగాలి. దినకర్ణ గారి జీసస్ కాల్స్ వారు 72 hours ప్రేయర్ 72 hours ప్రేయర్ పెట్టారు. ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఫార్మ్ ద గుడ్ గవర్నమెంట్, మంచి గవర్నమెంట్ ని ప్రభువాన్ని ప్రార్థన చేయడానికి 72 గంటల చేయని ప్రేయర్ పెట్టారు. బైబిల్ చెబుతుంది అధికారుల కొరకు ప్రార్థన చేయండి, నాయకుల కొరకు ప్రార్థన చేయమని బైబిల్ చెబుతాను. కాబట్టి మనం గుర్తించాల్సింది ఏంటంటే ప్రేయర్ లైఫ్ విల్ గివ్ యు ద ప్రొటెక్టెడ్ లైఫ్. ప్రార్థనా జీవితం భద్రపరచబడిన జీవితాన్ని ఇస్తుంది మనకి. అందుకే సాతాను వల్ల ప్రార్థన చేయనివాడు. యూ నీడ్ టు ప్రే టు లివ్ పీస్ఫుల్లీ అండ్ ప్రొటెక్టివ్ లైఫ్. ప్రేయర్ గివ్స్ us protection and
And the same prayer gives us the productivity also. Great difference between the activity and productivity. అందుకని పౌలు అంటాడు, మా ద్వారా వాక్యం వేగంగా పోవాలా, దుష్టుల చేతిలో నుండి మేము తప్పించబడాలి. సువార్థికుడు ప్రధానంగా గుర్తించాల్సింది, దుష్టులు మనకు వ్యతిరేకంగా ఉన్నారు ఈ లోకంలో, వాళ్ళ చేతుల నుండి మనం తప్పించబడాలి. మూర్ఖులైన దుష్టులు ఉన్నారు. మూర్ఖులైనటువంటి దుష్టులు ఉన్నారు. ఆ దుష్టుల నుంచి వికెడ్ అండ్ ఈవిల్ మెన్, Lord deliver us from the wicked and evil. దుష్టులు, చెడ్డవారు, క్రూరులు, మూర్ఖులు, వీరి నుంచి మనల్ని కాపాడమని దేవుని ప్రార్థన చేయండి అన్నాడు. విశ్వాసం అందరికీ లేదు. విశ్వాసము కర్త ఆయన, కొనసాగించేవాడు ఆయన, ముగించేవాడు కూడా ఆయనే. మన లైఫ్లో విశ్వాసానికి ఆరిజిన్, కంటిన్యూటీ అన్నీ కూడా ఆయనే, ముగింపు ఆయనే. మనల్ని తన రాజ్యములకు తీసుకున్న పర్యంతం మన విశ్వాసాన్ని ఆయన కాపాడతాడు. మన విశ్వాసాన్ని కొనసాగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. God is here with us to protect us and to give us the strength to accomplish. రెండవ వచనంలోని ముగింపు మాట, విశ్వాసము అందరికీ లేదు. For not all have faith. For not all have faith. విశ్వాసము అందరికీ లేదు. ఇదేమిటండి ఇలా అన్నారు? సంఘానికి ఉత్తరం రాస్తూ విశ్వాసము లేదు అనే పదం ఎందుకు రాస్తున్నాడు? ఆ పై వచనం చూడండి, వాక్యము శీఘ్రముగా వ్యాప్తి చెందుచున్నది. మనం సమాజంలో ఉన్నాము, మానవ సమాజంలో మనం ఉన్నాము. ఈ మానవ సమాజంలో వాక్యము వెళుతున్నప్పటికీ, వాక్యము వింటున్న వారు అనేకులు కనిపిస్తున్నప్పటికీ ఆ గుంపంతా విశ్వాసుల గుంపు కాదు. You may have so many listeners, but all are not believers. All are not having faith in God, in Jesus. ఈ విషయం పౌలు గారు చెప్పాడు. ఇది మనం గుర్తించాలి. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. But the Lord is faithful. He will establish you and guard you against the evil one. Evil one అన్నప్పుడు దుష్టత్వము అని తెలుగులో తర్జుమా, ఈవిల్ వన్ అన్నప్పుడు దుష్టుడు, ఈవిల్ పర్సన్. దుష్టుని నుండి మనలను కాపాడాలి. దేవుడు దుష్టుని నుండి కాపాడాలి. కాపాడును, ప్రామిస్, హోప్. మనకి ప్రభువు నేర్పిన పరలోకపు ప్రార్థన ఉన్నది చూశారు. శిష్యులు ప్రార్థన నేర్పమనగా దుష్టుని నుండి తప్పించుము అనే మాట ప్రార్థనలో నేర్పించాడు. There is the enemy of God on the earth. భూమి మీద దేవుని యొక్క శత్రువు ఉన్నాడు, సాతానుడు. దేవుడు ద్వేషించు పాపమున్నది, దేవుని ద్వేషించు సాతానున్నాడు. ఈ రెండు ప్రతి విశ్వాసిని కలతపరచుటకు నిత్య యత్నము చేస్తాయి. ఈ నిత్య యత్నము చేసినప్పుడు God has to protect us. God has to guard us. God does protect us.
కాపాడాలి, దేవుడు కాపాడాలి. సాతాను యొక్క పాపం యొక్క దాడి నుండి మనం భద్రపరచబడాలి. దిస్ ఈజ్ అవర్ క్రై టుడే. దేవా, నన్ను జ్ఞాపకం చేసుకును, నా ఆత్మను నీ వైపు ఎత్తుకొనుచు ఉన్నాను, నన్ను జ్ఞాపకం చేసుకును, నన్ను కరుణించుము, కృప చూపించుము. Whenever you face the problem, you must lift up your eyes towards heaven, towards God, to ask for the mercy and to receive the God's help. దేవుని కనికరము మన మీదకి వచ్చినట్లు, దేవుని సహాయము దొరికినట్లు మన కన్నులు ఆయన వైపు దినమెల్లా ఉండాలి. 25వ సంకీర్తనలో నేను దినమెల్లా నీ వైపు నా కన్ను ఎత్తు చూస్తున్నాను అని అన్నాడు. Our focus must be on God. Always. ప్రియమైన దేవుని బిడ్డలారా, our focus must be on God. Always, every time. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనకు ఏమని హెచ్చరిక చేస్తుంది? సాధారణంగా మనము గమనించినప్పుడు దుష్టత్వము నుండి మనము కాపాడుకొనలేము అనేది క్లియర్. ఈ వచనంలో మనము మన యొక్క శక్తి చేత, బలము చేత దుష్టత్వము నుండి మనలను కాపాడుకొనలేము. ఇట్ ఈస్ ట్రూ ఫ్రెండ్స్. చాలా మంది అనుకుంటారు, ఐఎమ్ డన్, నేను బాగున్నాను, నేను దుష్టుడి నుంచి కాపాడుకోగల కెపాసిటీ నాకుంది అని అనుకుంటారు. నో, యూ కెనాట్ ఓవర్కమ్ ద సిన్ ఆన్ యువర్ ఓన్. నీ శక్తితో నువ్వు పాపాన్ని జయించలేవు, దుష్టుడిని నువ్వు జయించలేవు. యెహోషాపాతు 2 దినవృత్తాంతాలు 20లో, దేవా, మా శత్రువును జయించుటకు మాకు శక్తి చాలదు, నీవే దిక్కు. ద గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మకమైన వాడు. అదే చెప్తున్నాడు, ప్రభువు నమ్మదగినటువంటి వాడు. ఇది మనకు అర్థం కాదు. బట్ ద లార్డ్ ఈజ్ ఫెయిత్ఫుల్. హీ విల్ గైడ్ us, he will help us, he will redeem us, he will bring out us from all the destruction and the discouragement. ప్రతి సమస్య నుండి, ప్రతి బాధ నుండి, ప్రతి అవిధేయత నుండి, సమస్త శిక్ష నుండి ఆయన మనం తప్పించడానికి సమర్థుడు. Have you believed him? ఆయన నమ్ముతున్నావా? నమ్మాలి. విశ్వాసం అందరికీ లేదు, అయితే ప్రభువు నమ్మదగిన వాడు. మనము విశ్వాసములో సడలిపోయినామని, జారిపోయినామని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఏ నరుణ్ణి కూడా దుష్టునికి అప్పగించి ఊరికే చూస్తుండేవాడు కాదు. సచ్ ఎ లవింగ్ అండ్ కైండ్ గ్రేషియస్ గాడ్. యెహోషాపాతు అదే అంటాడు, దేవా, నీవు కృప చూపుచూ ఉండు దేవుడవు కదా, అందుకే మా పితరులు నీకు ప్రార్థన చేయమని మాకు నేర్పించారు. యూ కెన్ కమ్ టు గాడ్ ఫర్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ యు నీడ్, రిక్వైర్డ్. నీకేం కావాలనన్నా దేవుని ఎదుగు రావచ్చును. నీ ప్రతి అవసరము కొరకు దేవునిపై నీవు సంపూర్ణముగా ఆధారపడవచ్చును. ఏలయనగా ప్రభువు నమ్మదగిన వాడు, కాపాడేటువంటి వాడు. దేవుని గురించి తెలుసుకున్నట్టు ఎంత గొప్ప భాగ్యమో మీరు గుర్తెరగాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఆయనను గుర్తెరుగుట, ఆయనను అనుభవించుట
ఆయనను కలిగి ఉండుట, ఆయనను దర్శించుట, ఆయనను ప్రేమించుట, ఆయనను పూజించుట ఎంత ఘనత, ఎంత ఘనత. ఇది మనం ఎన్నడూ మనకూడదు. ఎందుకంటే గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ప్రభువు నమ్మదగిన వాడు, నమ్మకమైన వాడు. 2 తిమోతి 2:13 అంటాడు, మనం నమ్మదగ్గని వరమైన ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. నమ్మతగని వారికి కూడా నమ్మతగిన దేవుడు. ఆయన యొద్ద నమ్మకత్వం ఉన్నది, నమ్మకత్వం ఉన్నది. నమ్ముకొనదగిన వాడు, ఆశ్రయింపదగిన వాడు, హత్తుకొనదగిన వాడు. అర్థమైందా? తర్వాత వచనంలోకి వెళదాము. మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారనియు ఇకను చేయుదురనియు ప్రభువునందు మిమ్మల్ని గురించి మాకు నమ్మకము కలిగి ఉన్నది. మేము మిమ్మల్ని నమ్ముతున్నాము. And we have confidence in the Lord about you, that you are doing and will do the things that we command. మేము ఆజ్ఞాపించినవి మీరు చేశారు, గతంలో, ఇప్పుడు చేస్తున్నారు, భవిష్యత్తులో చేయనై ఉన్నారు. Past tense, present tense and future tense. In 3 tenses we know, we have confidence on you that you will honor our commandments, you will obey our orders. సహోదరుడా, సహోదరి, ఎంత గొప్ప నమ్మకం సంఘం ఇవ్వగలిగింది వారి ఆత్మీయ తండ్రికి. మీ ఆత్మీయ తండ్రికి ఒక గొప్ప నమ్మకం, ఆత్మ సంబంధమైన ఒక నమ్మకం మీరు ఇవ్వగలుగుతురా? తెస్సలోనిక సంఘం ఇచ్చింది. మేము ఆజ్ఞాపించే వాటిని మీరు చేయించు ఉన్నారు కాబట్టి మేము ఆజ్ఞాపించినవి అన్నారు. చూడండి, ఇక్కడ పదాలు చూడండి. మేము సెలవిచ్చినవి అనలేదు, మేము కోరినవి అనలేదు. వి కమాండ్, విచ్ వి కమాండెడ్. ఏవైతే మేము మీకు ఆజ్ఞల రూపంలో చెప్పామో వాటన్నిటిని మీరు పాటిస్తున్నారు, మీరు కాపాడుతున్నారు, మీరు చేస్తున్నారు. ఇక ముందు చేస్తారనే ఒక నమ్మకం మేము కలుగున్నాం, మాకు కలిగించారు మీరు. నమ్మకం, కాన్ఫిడెన్స్ అన్నాడు, ఫెయిత్ అనలేదు ఇక్కడ. కాన్ఫిడెన్స్ ఉండాలి. మనపై మరొకరికి కాన్ఫిడెన్స్ వచ్చిందా? మనపై మరొకరికి కాన్ఫిడెన్స్ ఉందా? పలానానికి పని అప్పచెప్పాం, అయిపోతుంది, అంతే, చూడక్కర్లేదు. We don't need to worry about it. It will surely happen and complete. చేసేస్తాడు ఖచ్చితంగా. That is the hope. That is the confidence. మన పిల్లవాడు పరీక్షలు రాస్తున్నారు కదా, ఇప్పుడు ఒక కాన్ఫిడెన్స్ ఉందా? వాళ్ళు పాస్ అవుతారు, ఖచ్చితంగా మెరిట్గా వస్తారని, హై మార్క్స్తో ఉత్తీర్ణులు అవుతారని కాన్ఫిడెన్స్ ఉందా? పౌలు ఒక బెస్ట్ కాన్ఫిడెన్స్ తెస్సలోనిక సంఘం మీద పెట్టుకున్నాడు. అదేంటి ఆ కాన్ఫిడెన్స్ అంటే, మా ఆజ్ఞలు మీరు ఇకపై కూడా పాటిస్తారు. ఇప్పుడు పాటిస్తున్నారు, ఇకపై పాటిస్తారు. గతంలో పాటించారు, భవిష్యత్తులో పాటిస్తారు. Their confidence in believers' ability to obey the commands. దేవుడిచ్చిన ఆజ్ఞలకు లోబడే సామర్థ్యాన్ని గుర్చిన స్థిర నిశ్చయత వారు కలిగి ఉన్నారు బోధకులుగా. సోదరుడా, సోదరి, ఇక్కడ మీరు సంఘము, సంఘ కాపరి, సంఘము నడిపించు నాయకుడు మధ్యన ఎటువంటి సంబంధం ఉన్నది అనగా కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్, చాలా నిశ్చయత, చాలా నిశ్చయత ఉంది ఇక్కడ. పౌలు సంఘం పట్ల ఒక గొప్ప నిశ్చయతను కనపరుస్తున్నాడు.
ఆజ్ఞలను పాటించడం గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఆజ్ఞలను పాటించడం దేవుణ్ణి ప్రేమించడం, ఆజ్ఞలను పాటించడం దేవుని మహిమపరచడమే, ఆజ్ఞలను పాటించడం దేవుని ఆరాధించటమే. ప్రేమించుట, మహిమపరచుట, ఆరాధించుట the ultimate purpose of God in the life of the believers. విశ్వాసుల యొక్క జీవితాల్లో ఉన్నటువంటి దైవ చిత్తానుకూలమైన ప్రణాళిక ఏంటంటే దేవుని విశ్వాసి ప్రేమించాలి, దేవుణ్ణి విశ్వాసి గౌరవించాలి, మహిమపరచాలి. Every believer must glorify their God and the Savior. That is the ultimate plan of God for believer. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు మీ హృదయములను ప్రభువు ప్రేరేపించును గాక. కొన్ని పదాలు నేను చదువుతున్నప్పుడండి చాలా ఆశ్చర్యపడుతున్నాను. ఎందుకంటే ప్రభువు ప్రేరేపించటం ఏమిటి? ప్రభువు ప్రేరేపించుననే పదం చాలా చోట్ల కనిపిస్తుంది. సాతానుడు కూడా ప్రేరేపిస్తాడు. ప్రేరేపణ. May the Lord direct your hearts to love of God and to the steadfastness of Christ. క్రీస్తు యొక్క ఓర్పు, దేవుని యొక్క ప్రేమ మనకి కలిగేట్టు మన హృదయాలు ప్రేరేపించబడాలి, మోటివేట్ చేయబడాలి, డైరెక్ట్ చేయబడాలి. కనుక మనం గమనిస్తే God will direct our life. How do you feel? ఎలా భావిస్తున్నారు? దేవుడు మిమ్మల్ని డైరెక్ట్ చేస్తాడు. డైరెక్షన్ అనే పదం మనకు బాగా తెలుసు. డైరెక్టర్ డైరెక్ట్స్ ద ఫిల్మ్. పలానా సినిమాకి డైరెక్టర్ ఎవరు? ఏం చేస్తాడు డైరెక్టర్? ఏం చేస్తాడు? ఫిల్మ్ మేకర్ ఇస్ డిఫరెంట్, ఫిల్మ్ డైరెక్టర్ ఇస్ డిఫరెంట్, ఫిల్మ్ ఫైనాన్సర్ ఇస్ డిఫరెంట్, ఫిల్మ్ డైరెక్టర్ ఇస్ డిఫరెంట్. ఫిల్మ్ డైరెక్టర్ మస్ట్ బి ఆర్టిస్టిక్ వన్. అద్భుత జ్ఞానం కలిగిన వాడే ఉండాలి. పర్టికులర్ డైరెక్టర్ చాలా బాగా ఫిల్మ్ తీస్తాడంటారు. వాట్ డస్ ఇట్ మీన్? అతని ముద్ర, అతని జ్ఞానము అందులో కనిపిస్తుంది. ద లార్డ్ విల్ డైరెక్ట్ యూ అన్నప్పుడు ఆడియో, వీడియో, బ్యాక్గ్రౌండ్స్ అండ్ ఎవ్రీథింగ్. డైరెక్టర్ ఏం చేస్తాడంటే స్క్రిప్ట్ ఎట్లా ఉంది, ఆడియో మాడ్యులేషన్ ఎట్లా ఉంది, పాజెస్ ఎట్లున్నవి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లుంది, డామినెంట్గా ఉందా, వీక్గా ఉందా, అట్రాక్టివ్గా ఉందా, ఏ మాట తర్వాత ఎక్కడ మ్యూజిక్ ఉండాలి, ఎక్కడ పాజ్ ఉండాలి, ఎక్కడ పిచ్ ఉండాలి. దిస్ ఇస్ ఆల్ షుడ్ బి డైరెక్టెడ్. మ్యూజికల్ డైరెక్టర్, ఫిలిం డైరెక్టర్, బోత్ కాంబినేషన్ వెరీ గుడ్ ఫిల్మ్స్ ఉన్నవి. అలాగే దేవుడు మనల్ని డైరెక్ట్ చేస్తాడు అన్నప్పుడు గాడ్ విల్ డైరెక్ట్ us హౌ టు స్పీక్, వాట్ టు స్పీక్, వెన్ టు స్పీక్, why to speak. ఇది మనకు అర్థం కావాలి. How to act, how to react, how to respond. This direction must come from God. నీ డైరెక్షన్ ఫెయిల్ అయిపోతావు. లోతు సెల్ఫ్ డైరెక్షన్ తో పోయాడు సోయరుకి, మళ్ళా భయపడి కొండకే వెళ్ళాడు. కనుక హ్యూమన్ సెల్ఫ్ డైరెక్షన్ లీడ్స్ టు డిస్ట్రక్షన్. యువర్ ఓన్ డైరెక్షన్ లీడ్స్ టు డిస్ట్రక్షన్. నాశనం అయిపోయారనిపిస్తుంది. నీ సొంత డైరెక్షన్, నీ సొంత తెలివితేటలు, నీ సొంత ఉద్దేశాలు, నీ సొంత అభిప్రాయాలు, నీ సొంత తలంపులు. Let not be led by the thoughts of yourself, opinions of yourself, or your direction. Let God direct you. Let God give you the thought. Let God reveal you His purpose. My friends, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని డైరెక్ట్ చేయాలి.
యాక్టింగ్ ఏం లేదండి. డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తాడు. ఈ మాట అను అంటే ఈ మాట అంటాడు, ఇలా చెయ్యొద్దు అని అలా చేయొద్దు, ఇట్లా నడువు అంటే ఇట్లా నడుస్తాడు. డైరెక్టర్ చేసి చూపిస్తాడు. నేను అవుట్ ఆఫ్ ద కాంటెస్ట్లో ఒక మాట చెప్తాను. మనకి ఒక ఫిలిం మేకింగ్ వీడియోస్ వచ్చినాయి, నేను చూశాను. నేను ఫిలిం పేరు మీకు చెప్పను, కానీ నాకు తెలుసు ఆ ఫిలిం పేరు. ఒక టాప్ లేటెస్ట్ టాప్ తక్కువ సినిమా ఉంది ఆయన డైరెక్ట్ చేస్తున్నాడు. ఒక సీరియల్ టాప్ మోస్ట్ హీరోకి డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఆ డైరెక్టర్ ఆ యాక్టర్కి ఆ ఇమోషనల్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆయన ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో, ఏ విధంగా కథనాలో, ఏ విధంగా ఎమోషన్స్ కనపరచాలో, హావభావాలు చూపించాలో, ఆ రౌద్రం, ఆ సౌమ్యం, అవన్నీ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ నడక, నిలబడుట, మాట్లాడుట, చూచుట, చేతులు ఊపటం, హెచ్చరికలు చేయటం, ఇవన్నీ కూడా ఇట్ ఈస్ ఇన్ ద మైండ్ ఆఫ్ డైరెక్టర్, నాట్ ఇన్ ద మైండ్ ఆఫ్ ద యాక్టర్. యాక్టర్ పెర్ఫార్మ్స్ ద మైండ్ ఆఫ్ డైరెక్టర్. అందుకనే అన్నాడు, నీ హృదయము దేనితో నిండి ఉంటుందో అదే నీ నోరు మాట్లాడుతుంది. ఇఫ్ యు ఫిల్ యువర్ హార్ట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యువర్ టంగ్ స్పీక్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. ఇఫ్ యు ఫిల్డ్ విత్ ద గార్బేజ్, చెత్తతో నీ హృదయం నింపేసుకుంటే నీ నోరు చెత్త మాట్లాడుతుంది. కాబట్టి ఫిల్ యువర్ మైండ్ అండ్ హార్ట్ విత్ ద హోలీనెస్ అండ్ విత్ ద ట్రూత్ అండ్ విత్ ద వర్డ్ అండ్ విత్ ద లవ్ అండ్ కంపాషన్. మనం ఏదైతే టైప్ చేసి, ఎడిట్ చేసి, డిజైన్ చేసి ప్రింట్ ఇస్తామో అదే ప్రింటర్ బయటికి తెస్తుంది. పేపర్ మీద ప్రింట్ వచ్చింది ఏంటో తెలుసా? కంప్యూటర్లో డిజైన్. కంప్యూటర్లో డిజైన్ ఏంటో తెలుసా? మన మనస్సులోని డిజైన్. ఇట్ విల్ డిజైన్ ఇన్ అవర్ మైండ్ ఫస్ట్, దెన్ ఇట్ విల్ బి డిజైన్డ్ ఇన్ ద కంప్యూటర్ అండ్ ఇట్ విల్ బికమ్ ఆన్ ద ప్రింట్ బై ద ప్రింటర్. దట్ ఈస్ లైఫ్. అదే జీవితం కూడా. అదే జీవితం కూడా. జీవితం అంటే దేవుని అందరి ప్రేమ, క్రీస్తు చూపిన ఓర్పు మీ హృదయాలను ప్రేరేపించును కాక. ప్రేరేపించును కాక అనే పదం తెలుగులో డైరెక్ట్ పదం తీసుకుంటే మనం ఇంగ్లీష్లో మోటివేషన్ అని వస్తుంది, లీడింగ్ అని వస్తుంది. కానీ ఇక్కడ డైరెక్ట్ అనే పదం వాడాడు. డైరెక్షన్ అనేటువంటి పదం వాడినప్పుడు లీడింగ్ అంటే వెనకాల పడి వెళ్ళిపోవటం, కానీ డైరెక్ట్ అనేటువంటి పదం వాడటం ద్వారా ఏమి ఆయన చెప్పి చేయిస్తాడో అలా చేయటం. ఓర్పు విషయమున, ప్రేమ విషయాన యేసుక్రీస్తు బెస్ట్ ఎగ్జాంపుల్. హౌ జీసస్ షోడ్ us how to love. యేసు మనకేం చెప్పాడు? ఎలా ప్రేమించాలో చేసి చూపించాడు. రాళ్లతో కొట్టుటకు తీసుకుని వచ్చినటువంటి వ్యభిచారిని పట్టుకొని అమ్మా అని పిలిచాడు, శిక్ష విధించకుండా చూశాడు. దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. అది దేవుని ప్రేమ. యేసుక్రీస్తు ప్రభు ఓర్పు సిలువలో కనిపిస్తుంది. ఆయన రక్తసిక్తునిగా గాయపరిచిన వాని కొరకు తండ్రి వీరేం చేస్తున్నారు? వీరెరుగరు గనుక వీరిని క్షమించు, వీరిని క్షమించు, వీరిని క్షమించు. యెరూషలేము కుమార్తెలారా అని పిలిచి వారి కొరకు కూడా ప్రార్థించమన్నాడు. మీరు మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. క్రై అంటు ద లార్డ్ ఫర్ యువర్ చిల్డ్రన్ అండ్ ఫర్ యువర్ ఫ్యూచర్. చాలా విషయాలు మనం నేర్చుకోవాలండి. We all must learn so many spiritual lessons. చాలా అద్భుతమైన ఆధ్యాత్మిక పాఠాలు మనమందరం కూడా నేర్చుకున్న తీరి ఉండాలని మనం చేస్తాం. Let Lord direct you and me. నిన్ను నన్ను దేవుడే నడిపించును గాక. నీతో నాతో దేవుడే పనులు సంపూర్ణం చేయించును గాక. 6వ వచనం నుండి మనం వాక్యాన్ని గమనిస్తే,
సహోదరులారా, మా వలన పొందిన బోధ ప్రకారము కాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మేము మీకు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ఆజ్ఞయిస్తున్నాము. దిస్ ఈజ్ ద కమాండ్మెంట్ ఆఫ్ ద అపోస్టల్స్, లీడర్స్, నాట్ ద గాడ్. కొంచెం జాగ్రత్తగా వినాలి. దేవుని యొక్క వాక్యంలో పౌలు గారు చెబుతున్నది సంఘం యొక్క పరిశుద్ధత ప్రమాణం, స్టాండర్డ్ ఎలా ఉండాలో మా వలన మీరు నేర్చుకున్నారు. లెట్ ఇట్ బి కంటిన్యూడ్. ఇది కొనసాగాలి. ఇది ఏమవ్వాలి? కొనసాగాలి. అక్రమం జరబడే ప్రమాదం ఉంది. పౌలు ఆచార విషయం మాట్లాడుతున్నాడా? డిసిప్లిన్ అండ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్ మాట్లాడుతున్నాడా? అర్థం చేసుకోండి. He is not talking only about the tradition, but the principle of the scripture. కేవలం ఆచారం గురించి మాట్లాడలేదు. చర్చ్లో ఈ ఆర్డర్ ఉండాలి అనేది ముఖ్యంగా కాదు. ఆ ఆర్డర్లో ఉన్న ప్రిన్సిపల్స్ ఏమిటి అనేది ముఖ్యం. అక్రమముగా నడుచుకుంటున్నారు కొందరు అన్నాడు. Somebody lost the discipline, Christian discipline, believers' code of conduct. ఒక సొసైటీ ఉందనుకోండి, దానికి కొన్ని బైలాస్ ఉంటాయి. ఆ బైలాని వైలేట్ చేసి ఏ నెంబర్ కూడా వెళ్ళకూడదు. ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది. అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అంటారు. అవి మనుషుల చేత ఏర్పరచబడినవి. వాటిని ఇన్ ఎనీ వే యూ షుడ్ నాట్ డీవియేట్. అదే కాన్స్టిట్యూషన్ అంటారు సొసైటీకి. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి ఏ విధంగా ఎవరు డీవియేట్ కాకూడదు. డీవియేట్ అయితే ఇట్స్ నాట్ ద ఆర్డర్ అండ్ డిసిప్లిన్, ఇట్స్ నాట్ ద ఆర్డర్ అండ్ ద డిసిప్లిన్ ఎట్ ఆల్. అందుకే లా అండ్ ఆర్డర్ అంటారు. కాబట్టి అక్రమం ఏమిటి? అక్రమం గురించి మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే కిందకు వచ్చే కొద్ది చెప్తున్నాడు ఏంటంటే, మీ మధ్య మేము అక్రమంగా నడుచుకోలేదు అంటూ ఉచితంగా భోజనం పుచ్చుకోలేదు అని అన్నాడు. ఎవరికి భారంగా ఉండకూడదని రాత్రిపగలు పని చేసుకుని బతికాం అన్నాడు. మీరు మమ్మల్ని పోలు నడుచుకోవాలి, మేము మీకు మాదిరిగా ఇలా చేశాం. మాకు అధికారం లేదని కాదు, ఉంది. కానీ ఎవరైనా పని చేయలేని వాడు భోజనం చేయడం మీకు మేము ఆజ్ఞాపించాం. సంఘం అంటే తిని కూర్చోటం కాదు. సంఘంలో వచ్చిన డబ్బు ప్రథమ ప్రయారిటీ ఫీడింగ్ ఆఫ్ వర్క్లెస్ పీపుల్ కాదు. పన్నెండు భోజనం పెట్టడం కోసం కాదు. ఇది పనికి ఆహార పథకం కాదు సంఘం అంటే. సంఘం యొక్క ధనం ప్రజలకు, అవసరాలలో ఉన్నవారికి, నిజ కొరతలో ఉన్నవారికి, ఆహార కొరతలో ఉన్నవారికి, అనాథలకు, పేదలకు, వృద్ధులకు, విధవులకు, వికలాంగులకు సహకారంగా ఇచ్చింది. సువార్తీకరణ ద్వారా ఆత్మల రక్షణ కొరకు వినియోగించడానికి ఇచ్చింది. అట్ ద సేమ్ టైం ఒక అధికారం కూడా ఇచ్చాడు. ఏంటంటే ఈ డబ్బు సేవకుల పోషణ కూడా చేసుకోవచ్చు అన్నాడు. అయితే ఇక్కడ పౌలు గారు చెప్పాడు, మేమైతే ఏం చేస్తున్నామంటే
చేతులతో కష్టపడి రాత్రింపగలు పనిచేసుకొని మేము వాలంటరీ సర్వీస్ ఉచితంగా ఫ్రీగా మేము సర్వీస్ ఇస్తున్నాము, సేవ చేస్తున్నాము, మేము ఉచితంగా సేవ చేస్తున్నాము. కనుక ఈ ఆర్డర్ మీరు చూస్తే వీఆర్ నాట్ వర్కింగ్ ఫర్ మనీ, టు ఎర్న్ మనీ, టు గెట్ ద ఫుడ్. డబ్బు కొరకు తిండి కొరకు మేము సేవ చేయటంలా, అలా ఎవరైనా చేస్తే అట్లాంటి వాళ్ళకు దూరంగా ఉండండి అని అన్నాడు. 90% మిషన్స్ ఎగిరిపోతాయి ఇవాళ ఈ టిక్కులో పెట్టి చూస్తే. పౌలు చెప్పాడు, మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోతూ అక్రమంగా నడుచుకొనిచున్నారని వింటున్నాం. అట్టివారు నెమ్మదిగా పని చేసుకుంటూ సొంతగా సంపాదించిన ఆహారం భుజించాలని యేసుక్రీస్తు పేరిట వారికి ఆజ్ఞాపిస్తూ హెచ్చరిక చేస్తాం. వార్నింగ్ అండ్ కమాండ్ బోత్. ఇట్స్ ద వార్నింగ్ అండ్ ఇట్స్ ద కమాండ్. ఆజ్ఞ, హెచ్చరిక కూడా. పరుల జోలికి పోవద్దు, పరుల జోలికి పోవద్దు. అక్రమంగా తిరుటకు మేలు కొనవద్దని చెప్తాడు. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు. As for you brothers, do not grow weary in doing good. విసుకవద్దు, మేలు చేయటంలో విసుకవద్దు. జీవితం అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. లైఫ్ అంతా కూడా స్ట్రైట్ లైన్ లో ఏమి ఉండదు. ఎక్కువలు తక్కువలు, ఎదుగుట పడుట, సమృద్ధి, లేమి, కలిమి, కొరత అన్నీ ఉంటాయి. వీటిని దేవుడు టెస్ట్స్ గా పెడుతూ మనకు ముందు తీసుకెళ్తుంటాడు. కానీ మన పోరాటం ఒక్కటే అయి ఉండాలి. దేవుడంటే మేలు చేయుటలో విసుగకూడదు. ఇట్ ఈస్ ద రియల్ లెసన్ ఫర్ మీ. నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. రోగులకు, పేదలకు, విధవులకు, అనాథలకు లక్షలాది రూపాయలతో ఆహార పదార్థాలు, ఆహారం ఇవ్వటం, అలాగే సోషల్ ప్రాజెక్ట్స్ లో బరియల్ గ్రౌండ్స్ డెవలప్మెంట్, వెహికల్స్ పర్మిషన్. ఆ నేపథ్యంలో 10 years of my missions and missions money 100% gone out. 100% బయటికి పోయాయి. ఎంటీ పాకెట్స్. నన్ను ఒక పెద్ద అధికారి అడిగాడు, ఇండియన్ బిషప్స్ అందరిలోకెల్లా పూరెస్ట్ ఎకానమీ, ఆల్ ఫైనాన్షియల్ డెట్స్, ఫైనాన్షియల్ ల్యాప్సెస్, ఫైనాన్షియల్ బ్యాంక్ అకౌంట్స్ జీరోస్, మైనస్, సిబిల్ స్కోర్ డ్రాప్డ్. ఏంటంటే మీరు ఎంత సేవ చేశారు? వాట్ ఈస్ దిస్ కండిషన్? మిగిలిన వాళ్ళందరం చూస్తుంటే చాలా 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 అక్యుములేట్ చేసుకున్నాను. పెద్ద పెద్ద సంస్థలు స్టడీ చేస్తుంది గవర్నమెంట్. ఎందుకని అందరూ అట్లున్నారు? మీరు ఎందుకు ఇట్లున్నారు? ఐసెట్, నేను దేవుణ్ణి అమ్ముకోలేదండి, దేవుణ్ణి నమ్ముకున్నాను. నేను చాలా మంది పెద్ద సేవకులను చూశాను. వారికి దేవుడిచ్చిన వాక్యాన్ని రూకలకు అమ్ముతున్నారు. ఈ సీడీ ఎంత, ఈ వాక్యం ఎంత, ఈ ప్రసంగం ఎంత, కొంచెం ప్రసంగం వేసి దీని కంటిన్యూటీ ఇంకొక బిట్ $5 పొంది $3 ఇచ్చి తీసుకోండి. ఈ పుస్తకం వెల ఇంత, ఈ పుస్తకం ఇన్ని లక్షలు వెళ్ళింది, ఇన్ని కోట్లు అమ్మాము. మరి అన్ని కోట్లు అమ్మితే వచ్చిన డబ్బు గుట్టనుంటే దాని డిఫరెంట్ తర్జుమాల్లో ప్రజలకు అందించవచ్చు కదా. నీవు లేదు, టన్నుల డబ్బు పోగు చేయాల. దాంతో ఇంకేమైనా పనులు చేస్తున్నారేమో. ఐఎమ్ నాట్ జడ్జింగ్. సో మనీ మేకింగ్ ఈజ్ నాట్ ద ఆర్డర్ ఇన్ ద చర్చ్. డబ్బు సంపాదించడం సంఘంలో అసలు క్రమమే కాదు. డబ్బు వ్యక్తిగత ప్రయోజనం కోసం
రేజ్ చేయటం అనేది సంఘంలో క్రమమే కాదు. మీరు పని చేసుకుని బతకండి. అదే చెబుతారు, మీరైతే మేలు చేయటంలో విసిగిపోకండి. ఈ పత్రిక మూలముగా నేను మీకు చెప్పిన మాటకు ఎవరైనా లోబడిన అతను కనిపెట్టి అతను సిగ్గుపడే నిమిత్తం వాడి నుంచి తొలగిపోండి. సోషల్ బాయ్కాట్, ఎక్స్కమ్యూనికేట్, ఈ పదాలు మనం వింటాం చూసారా. డోంట్ టాక్ విత్ దెమ్. పౌలు వాళ్ళ నుంచి తొలగిపోండి అన్నాడా, వాళ్ళని తొలగించండి అన్నాడా? వాళ్ళని తొలగించమన్నా, వాళ్ళ నుంచి తొలగిపోమన్నాడు. నేను చాలా అసోసియేషన్స్ లో చైర్మన్ గా, ట్రస్టీగా, చీఫ్ ట్రస్టీగా, చాలా పెద్ద పదవులు, కౌన్సిలర్స్ గా చాలా అట్లా చేశాను. ఎంత ప్రయత్నం చేసినా కూడా నువ్వు బైబిల్ ఆర్డర్, లవ్, ఎఫెక్షన్, యాటిట్యూడ్ రాలా చాలా చోట్ల. వాటి నుంచి నేను దూరంగా వెళ్ళాను. వాళ్ళని దూరంగా పెట్టడం తర్వాత సంగతి. నేను వాటికి దూరంగా వెళ్ళాను. దేవుని వాక్యం అదే చెప్తుంది, వాటి వారితో సాంగత్యం చేయకండి. నాకు చాలా వెరీ 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 డీపెస్ట్ అసోసియేషన్తో ఉన్నవాళ్ళు కూడాను వాళ్ళతో నేను దూరంగానే ఉన్న పరిస్థితి ఉంది వాళ్ళ. ఎందుకంటే it is the order in the church. When the attitudes are corrupted, we should be careful about the fellowship and associations. దేవుని వాక్యం సంఘంలో ఉన్న నాయకత్వాలకు, సంఘస్థులకు ప్రధానంగా చెప్తుంది, చెక్ ద యాటిట్యూడ్స్, చెక్ ద ఆర్డర్, చెక్ ద వర్డ్ ఆర్ ద మెసేజ్, and they check the doctrines, what you are believing, what you are not believing, what are the cults you have observed and set them away from the church. ఇవన్నీ కూడా చూసుకోవాలి. కనుక మనల్ని మనం భద్రం చేసుకోవాలా. బద్ధకంగా ఉండరాదు, మెలకుగా చురుకుగా పని చేసుకోవాలి. అధికారం ఉంది డబ్బు తీసుకోవడానికి, సేవకునికి అధికారం ఉంది పోషించబడటానికి. బెటర్ వే ఫీడింగ్ సెల్ఫ్ సపోర్టెడ్ మినిస్ట్రీ అండ్ మిషన్స్. నేను 18 సంవత్సరాలుగా యేసే పరిష్కారంలో దైవ వాక్యాన్ని బోధిస్తున్నాను, బ్రాకెట్లో ఉచితముగా. More than 150 people worked in యేసే పరిష్కారం, which we are going to see very soon. త్వరలో మూసేస్తున్నాం దాన్ని. మనం అసోసియేషన్, ఆర్గనైజేషనల్ ఆ స్ట్రక్చర్లో దాన్ని క్లోజింగ్ పెట్టాలనుకున్నాను. సోషల్ యాక్టివిటీస్ జరుగుతాయి, బిగ్ అసోసియేషన్, దట్ ఇస్ డిఫరెంట్. ఇది యూట్యూబ్కి డైవర్ట్ చేయాలని నేను అనుకున్నాను, ఎందుకంటే ఎక్కువ మంది ప్రయోజనం వెళుతుంది అందులో. ఈ 150 మంది పనిచేశారు. దే ఆల్ గెట్ ద సాలరీస్ ఎక్సెప్ట్ మీ. బట్ ప్రోగ్రామ్ బేస్డ్ ఆన్ మీ, ఎందుకంటే నేనే వాక్యం చెప్పాను. వాక్యాన్ని కూలికి ఎన్నడు 30 ఏళ్ల సేవా జీవితంలో కూలికి ఎన్నడు బోధించలేదు. కూలికి ఇంత రేటు దీనికి ఫిక్స్ చేశాం, ఈ అడుగు పని చేస్తే ఇంత, ఈ గోడ కడితే ఇంత, ఈ వడ్రంగం చేస్తే ఇంత, ఈ కంసాలు చేస్తే ఇంత, ఈ మంగళ పని చేస్తే ఇంత, ఈ కొండ తయారు చేస్తే ఇంత, ఈ బట్టలు కుడితే ఇంత జతకి, ఈ ఆపరేషన్ చేస్తే ఇంత, బిజినెస్. ఈ ప్రసంగం చేస్తే ఇంత, ఈ పెళ్లి చేస్తే ఇంత, ఈ దేవుడు మెమోరియల్ సర్వీస్ వాక్యం చేస్తే ఇంత, ఈ సువార్త గుడికి అటెండ్ అయితే ఇంత. వాట్ కైండ్ ఆఫ్ దిస్ నాన్ సెన్స్ అండ్ బిజినెస్. డబ్బు 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 డబ్బు, ఎంప్టీ హ్యాండ్స్, బ్యాంక్ అకౌంట్స్ జీరో, పాకెట్స్ జీరో, మిషన్ లో అమౌంట్ జీరో, నో అసెట్స్ ఫర్ మిషన్. ఏంటి ఇదంతా కూడా? పౌలు గారు చెప్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి.
ఒక భక్తుడు అన్నాడు, మెయింటైన్ షార్ట్ టర్మ్ అకౌంట్స్ విత్ గాడ్. దేవునితో ఎవ్రీడే అకౌంట్ జమ చేసుకోమన్నాడు. ఎవ్రీడే చెక్ యువర్ ఫైనాన్షియల్ అకౌంట్ ఎవ్రీడే అండ్ సెట్ రైట్ విత్ గాడ్ దేవునితో సరైపోమన్నాడు. వేసవకాలం స్టార్ట్ అయింది కదా, ఇవాళ ప్రసంగం ఇవాళ చేశాను కదా రికార్డింగ్స్. లైటింగ్కి చెమటలు పడుతున్నాయి. అది కూడా ఈ మధ్య నేను కోటేసుకుని వాక్యం చెబుతున్నాను. ఏసీ సౌండ్ వస్తుందని ఏసీ ఆపేయాల. ఇంటిలో నేను వాక్యం చెప్తున్నాను. ఐ హ్యావ్ నో స్టూడియో టిల్ టుడే. ఈవెన్ ఐ గాట్ ద నామినేషన్ ఇన్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది, గ్లోబల్ బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది, వరల్డ్ రికార్డ్స్ యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చింది, వరల్డ్ కింగ్ టైటిల్ ఇచ్చింది, అన్నదాత టైటిల్ వచ్చింది, వేదరత్న టైటిల్ వచ్చింది, గిన్నీస్ బుక్ లో నామినేషన్ వచ్చింది. ప్రపంచ రికార్డ్ సాధించిన ఒక కార్యక్రమానికి స్టూడియో లేదు. మొట్టమొదటి రోజు ఏ విధంగా నాన్నగారింట్లో ఒక చిన్న గదిలో ఒక పచ్చ గుడ్డ కట్టి ఒక పాత కంప్యూటర్ చేశాము. సేమ్ కండిషన్ లో ఉందన్నమాట. ఏమీ సంపాదించకూడదా? క్రమం చొప్పున పోయాము. కనుక ఈ ఫేజ్ మారుస్తున్నాం. ఇప్పుడు ఈ ఫేజ్ చేంజ్ చేస్తున్నా. ఆ కారణం చేత నేను ఒక చిన్న రేకుల షెడ్తో స్టూడియో నిర్మాణం చేస్తున్నాను. యూ కాంట్ బిలీవ్ మీ, ఐఎమ్ కన్స్ట్రక్టింగ్ విత్ ద ఓల్డ్ బ్రిక్. ఒక పాత ఇటుకతో, పాత సిమెంట్ తలుపులతో, పాత పారేసిన థ్రోన్ అవుట్ తాటి పట్టిలతో ఐఎమ్ కన్స్ట్రక్టింగ్ వెరీ లిటిల్ స్మాల్ 20x12 రూమ్ తయారు చేయడానికి నాకు డబ్బు లేకుండా పోతుంది. మరి వాళ్ళ సమాజంలో చూడండి, కోట్ల రూపాయలు మిషన్స్ లో ఎలుగెత్తి వస్తున్నాయి కదా. మరి ఎందుకు సాగర్ గారు మీ దగ్గర ఇట్లా ఆర్డర్, డిసిప్లిన్, నాట్ అలవింగ్ మనీ ఇన్ టు పాకెట్స్? 30 సంవత్సరాల సేవ, 30 సంవత్సరాల సేవ. అదే పౌరు గారు చెప్తున్నాడు, జాగ్రత్త, సహోదరులను బుద్ధి చెప్పండి, శత్రువులుగా చూడద్దు. బట్ బీ కేర్ఫుల్ అబౌట్ దెమ్ టు గెట్ ద చేంజ్, టు బ్రింగ్ ద థాట్, లెట్ దెమ్ సెట్ దెమ్ అవే, పుట్ దెమ్ అవే. పక్క కొంచెం సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేత మీకు సమాధానం దయచేస్తాడు. ప్రభు మీ అందరికి తోడై ఉంటాడు. పౌలను నేను నా చేతితో వందనం చెప్పి రాస్తున్నా. ఈ పత్రిక ఇదే గుర్తు. ప్రతి పత్రికలో వందనాలతో నేను ముగిస్తాను. నేను రాయటం ఇలాగే జరుగుతుంది. మన ప్రభువుని యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉంటుంది కాక అంటున్నాడు. హెబ్రీ పత్రిక మినహా మిగతావన్నీ కూడా ఇట్లానే ఉంటాయి. పాలిన్ లెటర్స్ అన్నీ కూడా గ్రీటింగ్స్ తోటి ప్రారంభం, ముగింపు, ఈ స్టైల్ కంటిన్యూ చేస్తూ తను కూడా రాస్తూ ఈ స్టైల్లోనే ఉంటాయి నా పత్రికలు. ఇదే మీరు గుర్తుపట్టచ్చు. నేను రాశాను ఈ పత్రికను మీరు గుర్తుపట్టచ్చు. అపోస్టల్స్ నెవర్ ఎర్న్ మనీ ఫర్ themselves, never earn money for their asset making. They never treated the ministry as the profession. They never turned the mission as their earning tool. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మనవి చేస్తున్నాను. తెస్సలోనిక సంఘానికి ముగింపులో ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్డర్ అండ్ డిసిప్లిన్ అబౌట్ ద ఫైనాన్సెస్ అండ్ అబౌట్ ద వర్క్ అండ్ ఫెలోషిప్, ఈ మూడిటి హెచ్చరికను ఇచ్చి ముగిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఒక్కటే గుర్తించాలి, సమాధానకర్తయగు దేవుడు ప్రభువు ఎల్లప్పుడూ ప్రతి విధమైన సమాధానం మీకు అనుగ్రహిస్తాడు. I was tortured
mentally last month. Very, very, very much facing torture in the finances. నా కోసం కాదండి, నేను ఏవైతే ప్రజల కోసం చేశానో వాటిలో నేను ఎక్కడ ఒంటరిని అయిపోయాను, ఎక్కడ నేను కార్నర్ అయ్యాను, ఎక్కడ నేను రౌండ్ అప్ అయ్యాను, ఐ నో ఎవ్రీథింగ్. నాకు తెలుసు అన్నీ కూడా, నాకు తెలుసు అన్నీ కూడా. వాటన్నింటిని బట్టి జరిగిన కండిషన్స్లో దిస్ ఈస్ ద ప్రామిస్ ఫ్రమ్ గాడ్. ప్రతి విధమైన సమాధానం దేవుడు ఇచ్చి ప్రభు తోడుగా ఉంటాడు. దట్స్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. అదే జరిగిందండి నా జీవితంలో. నేను ఐఎమ్ గివింగ్ యూ ద విట్నెస్. దిస్ వాస్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. నేను మనవి చేస్తున్నాను, దేవుని సేవ వేరు, దేవుని పని వేరు. దేవుని పని డబ్బుతో ముడిపడి ఉండదు. డబ్బు అవసరం ఉంటుంది దేవుని పనిలో, కానీ డబ్బు దేవుని పనిని నిర్వచించదు, నిర్వహించదు. ఇట్ కెనాట్ డిఫైన్, ఇట్ కెనాట్ కంటిన్యూ ఆర్ కండక్ట్ ఆర్ కంట్రోల్. ఇఫ్ ద మనీ కంట్రోల్స్ యువర్ మిషన్, ఇట్స్ నాట్ ఫ్రమ్ అబౌవ్. If the money involved in the mission rather than God, if your mission works according to the power of money, it's not from God. ఇది ప్రిన్సిపల్. ఇందులో ఎందుకు తినకండ్రా, ఉచితంగా పనిచేయండిరా బాబు, క్రమంగా నడుచుకుని చెప్తున్నాడు తెలుసా? ఇట్ ఈస్ నాట్ ద పాత్ ఆఫ్ గాడ్. ఇది విధానం కాదు, దేవుని విధానం కాదు. యేసుక్రీస్తు అన్ని అధికారాలు చేతిలో పెట్టుకుని కంకులు తినుకుంటానే వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక 2 అంగీలు ఉన్నవాడు. ఒక అంగీ ఇచ్చేసేయండి అని చెప్పినప్పుడు ఆయనకి ఎన్ని అంగీలు ఉండాలి? ఖచ్చితంగా ఒకటే, ఖచ్చితంగా ఒకటే ఉండాలి. 10 జతల బట్టలు అయి ఉండదు. ఆయన 3 సంవత్సరాల మిషన్లో ఎక్కడ కూడా ఆయన బ్యాగ్ క్యారీ చేసినట్టుగా లేదు. సో ప్రిన్సిపల్ ఏంటి? మిషన్లో ప్రిన్సిపల్ ఏంటి? మినిస్ట్రీలో ప్రిన్సిపల్ ఏంటి? ఇవాళ ఆస్తులన్నీ కూడా అమ్మేసుకుంటున్నారండి క్రైస్తవులు. ఎంతెంత మిషన్స్ అండి. నేను చాలా తిరిగి చూశాను. ఢిల్లీలో క్రిస్టియన్ మిషనరీస్ కొన్న ఆస్తులు ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఢిల్లీలో లేవు. అంతటి విస్తారమైన ఆస్తులు అక్యుములేట్ అయి ఉన్నాయి. కిలోమీటర్లలో మిషన్ లేదు. పిటి థింగ్ ఏంటంటే బరియల్ గ్రౌండ్స్ లేవు. ఖాళీ స్థలాలు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, బరియల్ గ్రౌండ్స్ లేవు. కానీ నేను ముగిస్తూ మాట్లాడుతున్నాను, ద పర్పస్ ఆఫ్ ద మిషన్ వాజ్ మిస్డ్ ఇన్ క్రిస్టియానిటీ టుడే. వి ఆల్ నీడ్ టు చెక్. చర్చ్ అంటే ఏసీ ల్యాంప్ కాదండి. చర్చ్ అంటే క్రీస్తు సంఘం. చర్చ్ అంటే ఒక మ్యూజికల్ ప్లే కాదండి. చర్చ్ అంటే ఒక రిపెంటెన్స్ చెందిన గ్రూప్. కనుక ఇవాళ సంఘం డెఫినేషన్స్ మనీ రాస్తోంది. ఇవాళ సేవకుల యొక్క లివింగ్ కండిషన్స్ మనీ రాస్తోంది, దేవుడు కాదు. అందుకే పౌలు అంటున్నాడు, మేము పగలు రాత్రి కష్టపడ్డామన్నాడు. వై కాంట్ వి? యు ఎర్న్ యువర్ మనీ, but don't grab from the mission and the offertory box. You earn, nothing wrong. You earn. నాకు తెలిసి సంగీతరావు అని ఒక తమ్ముడు ఉన్నాడు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. వెరీ గుడ్ బైబిల్ టీచర్. MTH కూడా చేశాడు. ఆయన తను బైబిల్, అతని వైఫ్ కూడా స్టాఫ్ నర్స్ చేస్తాం. ఎంత కమిటెడ్ ఫెలో అంటే ఆ తమ్ముడు సేవ చేస్తాడు, బైబిల్ క్లాసులు నిర్వహిస్తాడు, పట్టభద్రులకు అనేక మందిని చేస్తాడు. బట్ హీఈస్ వర్కింగ్. అతనికి డ్రైవింగ్ తెలుసు. క్రిస్టియన్ ఫ్యామిలీస్కి డ్రైవింగ్కి వెళ్తాడు. చాలా ఆశ్చర్యం. వెరీ హంబుల్ మ్యాన్.
తనను తాను ఎంతగా తగ్గించుకుంటాడంటే డ్రైవర్స్తో కలిసే ఉంటాడు. బట్ హీఈస్ నాట్ ఎ డ్రైవర్, హీఈస్ ఎ మిషనరీ. వెరీ హంబుల్, హిజ్ యాటిట్యూడ్ ఈజ్ వెరీ డిఫరెంట్. కనుక he never contradict, he never complain, he never argue, he never show up himself. ఇవాళ అలాంటి యంగ్ డైనమిక్ కుర్రాడు సేవ చేస్తున్నాడు, పార్ట్ టైం డ్రైవర్గా పనిచేసుకుంటూ పోషన్ తింటూ ఫ్రీగా సేవ చేస్తున్నాడు. ఇవాళ కాత రేపని దీవించబడతాడండి. ఐఎమ్ టెల్లింగ్ యూ ట్రూత్. కాబట్టి నేను మనవి చేస్తాను, దట్స్ ద రీజన్. అదే కారణం నేను డబ్బు సంపాదించబోటానికి కారణం. నేను కూడా రోజు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తే నాకు 2-3 లక్షల ఆదాయం ఉంటుందండి నెలకి. 2005 జనవరి 10 ఐ స్టాప్డ్ విజిటింగ్ హౌసెస్ ఫండ్ రైజింగ్. 14 సంవత్సరాలు. ఈ 14 ఏళ్లలో నమ్మకమైన దేవుడు పంపించిన విస్తారమైన సొమ్ము, విస్తారమైన సేవ చేశాను. యూ కెన్ జడ్జ్ మై మిషన్ ఎనీ టైమ్, ఓపెన్ బుక్. ఇక్కడ సాగర్ గారు ఇట్లా తినేశాడనేది చరిత్రలో లేదు. కానీ నేను మనం చేస్తున్నాను, ఇట్ ఈస్ ద గాడ్స్ మిషన్, యూ షుడ్ బి కేర్ఫుల్. దశలోనికి సంఘానికి చెప్తున్నాడు, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్, హ్యావ్ ద గుడ్ కాండక్ట్, కేర్ఫుల్ ఇన్ మిషన్స్, గాడ్ విల్ బీ విత్ యూ, దేవుడు మీతో ఉంటాడు అన్నాడు. ఈ బుక్ మనం ముగించాం.